అందరికీ నమస్కారం. వినిక యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఓ గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడి పేరు రామరాజు. అతడి భార్య పేరు రాజమ్మ. రామరాజుకు పెద్ద ఇల్లుంది. ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ, చెట్లతోనూ ఎంతో అందంగా ఉండేది. అతడింట్లో చాలా మంది కూలీలు పనిచేస్తుండేవారు. ఒకరోజు ఒకతను వచ్చి తాను అనాథనని, నా అన్నవారు ఎవరూ లేరని, తనకేదైనా పని ఇప్పించమని, తనకి జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, అన్నం పెడితే చాలని రామరాజు రాజమ్మల వద్ద మొరపెట్టుకున్నాడు. వారిద్దరూ దయతలిచి పనిలో పెట్టుకున్నారు. అతడు రామరాజు వద్ద తన పేరు చెట్టు అని, రాజమ్మ వద్ద నీరు అని చెప్పాడు. ఓ రోజు అతను జమీందారింట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది. ఆమె పరుగు పరుగున వెళ్లి భయంతో తన భర్తతో, ఏవండి, నీరు డబ్బు దొంగలిస్తున్నాడండి అని చెప్పింది. అప్పుడు రామరాజు, నీకేమైనా పిచ్చా? నీరు డబ్బు దొంగలించడం ఏంటి? నీరుకి చేతులున్నాయా, కాళ్ళున్నాయా? నీకంతా పిచ్చి కాకపోతే అని బయటకు నడిచాడు. అప్పుడు రాజమ్మ, అదేనండి, మన ఇంట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగలించి పారిపోతున్నాడండి, వాణ్ణి పట్టుకోండి అని అన్నది. అప్పుడు రామరాజు తెల్లబోయి, ఒరే రంగా, భీముడు అని కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ కూలీలు అక్కడున్న పెద్ద చెట్టును గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు రామరాజు కూలీలను, ఆ చెట్టు కాదురా, డబ్బు దొంగలిచ్చిపోతున్న వ్యక్తిని పట్టుకోండ్రా అనే లోపల ఆ దొంగ తప్పించుకొని పారిపోయాడు. తెలివి ఒకరి సొత్తు కాదు అని ఈ కథ మనకు చెబుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం వినిక యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.